thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusted in thee. ఎంత మంచి మాట చూడండి. ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొనునో వానిని, ఆ మాట వింటున్నారు కదా, వానిని నీవు పరిపూర్ణ శాంతి కలివానిగా కాపాడెదవు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఈస్ ఎ వెరీ స్పిరిచువల్ ఇన్ డెప్త్, లోతైన ఆధ్యాత్మిక సత్యం ఉంది. ఎవని మనస్సు, ఇక్కడ మనం స్టార్ట్ చేసి ఎవని మనస్సు ఇక్కడ రాయబడింది. అక్కడ ఎవని మనస్సు దగ్గర నా పేరు పెట్టాలా, నేను చదువుతాను చూడండి. జాన్ స్పర్జన్ మనస్సు నీ మీద ఆనుకొనినప్పుడు నీవు పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. వింటున్నారు కదా ప్రియతముడు ప్రియచెల్లెమా, నీ మనస్సు యెహోవా మీద ఆనుకోవాలి. యెహోవా మీద ఆనుకున్నప్పుడు ఆయన పరిపూర్ణమైన శాంతి గలవానిగా కాపాడాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ. హీ విల్ పరిపూర్ణమైన శాంతి, ఎందుకనగా ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, కీప్ ఇన్ మీన్ పర్ఫెక్ట్ హూజ్ మైండ్ ఈ స్టేడ్ ఆన్ ది బికాజ్ యూ ట్రస్ట్ హిమ్. ఆయన నమ్ముతావు కాబట్టి నువ్వు, అందుకని నీకు శాంతి సమాధానము ఇచ్చే దేవుడు. ఎందుకు అనగా ఆయన పేరు యెహోవా సమాధానకర్త. ఎందుకు అనగా ఆయన పేరు యెహోవా షలోమ్. షలోమ్ అనగా మూడు, అక్కడ షలోమ్ అన్న వాడబడిన మాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా వాడబడింది. కూడా కొంతమందికి నేను చెప్తాను, స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్ యూ విల్ లైక్ దిస్. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ద ఫాదర్ ఈస్ కాల్డ్ యెహోవా షలోమ్. తండ్రి ఆయన యెహోవా షలోమ్ అని పిలువబడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా కుమారుడు ఈజ్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. తండ్రి ఏమో యెహోవా షలోమ్, యెహోవా సమాధానకర్త తండ్రి. కుమారుడేమో ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆత్మ, ద స్పిరిట్ ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్ దట్ ఈస్ షలోమ్, అనగా పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలము శాంతి. తండ్రి ఏమో యెహోవా సమాధానకర్త, కుమారుడేమో ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ షలోమ్ అనే మాటకు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కూడా ఇమిడిమైన, ద ట్రినిటీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ షలోమ్. సమాధానము అనే మాటకు మూడు విధాలుగా నేను చెప్తాను. మొట్టమొదటిగా తండ్రి గురించి మనం ఆలోచించినట్లయితే, తండ్రి ఇక్కడ రాయబడిన మాట యెహోవా సమాధానకర్త. యెహోవా అనగా తండ్రి, సమాధానకర్త. రెండవదిగా కుమారుడు గురించి మనం ఆలోచించినట్లయితే ద సన్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మూడవదిగా మనం చూసినట్లయితే ద స్పిరిట్, పరిశుద్ధాత్మ, ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్ దట్ ఈస్ ద షలోమ్, అనగా పరిశుద్ధాత్మ వలన వచ్చే ఫలము శాంతి. అది మూడు విషయాల్లో మనం ఆలోచించవలసి. ఇట్ మీన్స్ వెల్ బీయింగ్. షలోమ్ అనగా వెల్ బీయింగ్, షలోమ్ అనగా సెక్యూరిటీ, ఒక ఆధారము. షలోమ్ అనగా ఒక కామ్నెస్. నీ జీవితంలో అలజడ ఉందేమో, నీ జీవితంలో తుఫాను గుండా వెళ్తున్నావేమో, నీ జీవితంలో ఒక అంధకారము ఛాయ ఉందేమో. దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, కుమారుడుగా నేను చెప్పబోయే మాట, ఆ సమయంలో, ఆ అలజడలో, నువ్వు వెళ్తున్న తుఫానులో నెమ్మలపరిచి నువ్వు యెహోవా షలోమ్ అనగలగాలి